ఓకే. ఇప్పుడు సెకండ్ మోడల్ పేపర్లో మెన్సురేషన్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఇచ్చారంటే, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ 7 సెంటీమీటర్స్. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు క్వశ్చన్, వాల్యూమ్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. మళ్ళీ కోన్ వాల్యూమ్ ఇచ్చారు, 1/3 πr²h వేస్తాం. రేడియస్ వచ్చేసి 6 ఇచ్చారు, హైట్ వచ్చి 7 ఇచ్చారు. సో మనం ఈజీగా వేసి చేయొచ్చు. మీరు చేయొచ్చు కూడా, ఈజీగా చేయండి. నెక్స్ట్ 4 మార్క్స్ ఏమి ఇచ్చారంటే, 2 cubes each of volume 64 centimeter cube are joined end to end together. Find the surface area of the resulting cuboid. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయించాం. ఇది సమ్మేటివ్ 1లో కూడా వచ్చింది. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా వేసుకొని మనం చేస్తాం ఈ సమ్ని. మీకు తెలుసు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మోడల్ పేపర్ 3. మోడల్ పేపర్ 3లో ఏమి ఇచ్చారంటే, ఇది చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. చెప్పడం కూడా జరిగింది మనకి ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ఈచ్ ఫైండ్ అవుట్ వెదర్ యూ నీడ్ వాల్యూమ్ ఆర్ ఏరియా అండ్ వై. ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్స్లో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ఏ బాటిల్. ఒక వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ని తీసుకుంటే, ఈ వాటర్ బాటిల్ లోపల ఉన్నటువంటి వాటర్ని కాలిక్యులేట్ చేయడానికి ఏరియాని వాడతామా, వాల్యూమ్ని వాడతామా అని అడుగుతున్నాను. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ లోపల ఉన్నటువంటి వాటర్ని మెజర్ చేయడానికి మనం వాల్యూమ్ని వాడతాం. మీకు తెలుసు ఆల్రెడీ. 2, క్యాన్వాస్ నీడెడ్ ఫర్ మేకింగ్ ఏ టెంట్. ఒక టెంట్ అని తయారు చేయడానికి కావలసినటువంటి క్లాత్ ఏంటి? ఇక్కడ ఏరియా వాడతాం. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ ఇన్ మ్యాచ్ బాక్స్. ఒక మ్యాచ్ బాక్స్ లోపల ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ ఏమవుతాయి? వాల్యూమ్. వాటర్ ఇన్ వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ ఏమవుతుంది? వాల్యూమ్. ఓకే. నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ ఇన్ ఏ రూమ్. ఒక రూమ్లో ఉన్నటువంటి సిమెంట్ బ్యాగ్స్ ఏమవుతాయి? వాల్యూమ్. ఇలా చాలా ఈజీగా అడుగుతాడు. పెట్రోల్ ఇన్ ఏ పెట్రోల్ ట్యాంక్ కూడా వాల్యూమ్ అవుతుంది. ఇలాంటివి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 4 మార్క్స్కి ఏమి ఇచ్చాడంటే, ఏ పెన్ స్టాండ్ మేడప్ ఆఫ్ వుడ్. ఇది కూడా మనం చెప్పాం, 100 days యాక్షన్ ప్లాన్లో కూడా ఉంటుంది. మరొకసారి చెప్తాను చూడండి. ఏ పెన్ స్టాండ్, మీరు రిమైనింగ్ 100 days యాక్షన్ ప్లాన్లో ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఏ పెన్ స్టాండ్ మేడప్ ఆఫ్ వుడ్. ఒక పెన్ స్టాండ్ అనేది, ఏ పెన్ స్టాండ్ మేడప్ ఆఫ్ వుడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఒక క్యూబాయిడ్. ఓకే. విత్ 4 conical depressions to hold pens. The dimensions of cuboid are 15 centimeters into 10 centimeters into 3.5 centimeters. The radius of each of the depression is 0.5 centimeters and the depth is 1.4 centimeters. Find the volume of the entire stand. అంటే ఇక్కడ ఏమన్నారంటే, పెన్ స్టాండ్స్ మనం ఆల్రెడీ చెప్పాం. ఏ పెన్ స్టాండ్, ఒక పెన్ స్టాండ్ ఉంది, పెన్నులు పెట్టినటువంటి ఒక స్టాండ్. దాన్ని దేంతో తయారు చేసామరా అంటే, ఏ పెన్ స్టాండ్ మేడప్ ఆఫ్ వుడ్, చెక్కతో తయారు చేసాం. ఏ పెన్ స్టాండ్ మేడప్ ఆఫ్ వుడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ క్యూబాయిడ్. అది క్యూబాయిడ్ షేప్లో ఉంది పెన్ స్టాండ్. పెన్ స్టాండ్ ఏ షేప్లో ఉందండి? క్యూబాయిడ్ షేప్లో ఉందన్నమాట పెన్ స్టాండ్. పెన్ స్టాండ్ అనేది క్యూబాయిడ్ షేప్లో ఉంది. విత్ 4 conical depressions. అందులో 4 హోల్స్ ఉన్నాయి. ఆ 4 కూడా కోన్ షేప్లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయిరా బాబు అంటే, పెన్నులు పెట్టుకోవడానికి ఉన్నాయి. ద డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఆర్ 15, 10, 3.5. క్యూబాయిడ్ యొక్క లెంత్ 15, బ్రెత్ 10, హైట్ 3.5. అంటే మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇలాగా ఒక క్యూబాయిడ్ ఉంది. ఇదిగోండి క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్కి లెంత్ 15. లెంత్ ఎంతండి? లెంత్ 15, బ్రెత్ 10, హైట్ 3.5. లెంత్ 15, బ్రెత్ 10, హైట్ 3.5. దీంట్లో 4 హోల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. 4 హోల్స్ ఎందుకంటే పెన్నులు పెట్టుకోవడానికి ఉన్నాయి. అయితే ద రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద డిప్రెషన్ ఈజ్ 0.5 centimeters.
ఒక్కొక్క దాని యొక్క రేడియస్ వచ్చేసేసి 0.5 సెంటీమీటర్స్ అండ్ డెప్త్ ఈజ్ 1.4 సెంటీమీటర్స్. అంటే ఈ కోన్ యొక్క డెప్త్ లోతు అంటే హైట్ వచ్చేసేసి 1.4 సెంటీమీటర్స్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎంటైర్ వుడ్ ఇన్ ద స్టాండ్. ఇప్పుడు ఆ వుడ్ ఆ స్టాండ్లో ఉన్నటువంటి ఆ స్టాండ్ తాలూకా వాల్యూమ్ కాలిక్యులేట్ చేయాలి. వాల్యూమ్ కనుక్కోమంటే మీరు బాగా గమనించండి. ఫస్ట్ పెద్దదాని యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కనుక్కోవాలి. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. లెంత్ వచ్చేసేసి 15 సెంటీమీటర్స్, బ్రెత్ వచ్చేసేసి 10 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసేసి 3.5 సెంటీమీటర్స్. మల్టిప్లై చేసే ముందు 3.5 డెసిమల్లో ఉంది, ఫ్రాక్షన్లో మార్చుకుందాం. 15 ఇంటూ 10 ఇంటూ 35/10. 35/10 ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి రెండు ఫ్రాక్షన్లో మార్చుకుందాం. బై వన్. ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి. 10 1s are 10 1s are. ఏం మిగిలింది? 15/1 ఇంటూ 1/1 ఇంటూ 35/1. మల్టిప్లై చేద్దాం. 15 1s are 15. 15 35s are ఎంతో చూద్దాం. 35 ఇంటూ 15. 5 5s are 25. 5 3s are 15. 2 కలిపితే 17. 1 5s are 5. 1 3s are 3. 5. 7 5 కలిపితే 12. 1 + 1 2. 2 + 3 5. 525 వచ్చింది. ఇక్కడ యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్. ఇది వాల్యూమ్ కాబట్టి క్యూబ్ పెట్టాలి. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేసి మనకి 525 సెంటీమీటర్ క్యూబ్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ క్యూబాయిడ్లోంచి ఈ కోన్స్ని చెక్కేశారు బయటికి. ఎన్ని ఖాళీలు, ఈ 4 కోన్లు చెక్కేశారు. ఇక్కడ చెక్కేశారు కాబట్టి ఈ 4 కోన్ల యొక్క వాల్యూమ్ని తీసేయాలి. ఇక్కడ వాల్యూమ్ అన్నప్పుడు తీసేయాలి. అంటే ఒక కోన్ యొక్క వాల్యూమ్ కనుక్కొని మరి 4 ఉన్నాయి కాబట్టి 4తో ఇంటూ చేసి అప్పుడు ఈ 525 తీసేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ కాలిక్యులేట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ 1 కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 πr²h. 1/3 ఇంటూ పై అంటే 22/7. r అంటే రేడియస్ వచ్చేసేసి రేడియస్ ఆఫ్ ది కోన్ 0.5 స్క్వేర్. హైట్ వచ్చేసేసి 1.4. ఇప్పుడు 1/3 ఇంటూ 22/7 ఇంటూ 0.5 ఎక్స్పాండ్ చేస్తే 0.5 ఇంటూ 0.5 ఇంటూ 1.4. ఫస్ట్ డెసిమల్లో ఉన్న వాటిని ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. 1/3 ఇంటూ 22/7. 1/3 ఇంటూ 22/7 ఇంటూ 0.5ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 0.5/10 ఇంటూ మళ్ళీ 0.5ని ఫ్రాక్షన్లో మార్చుకుంటే 0.5/10 ఇంటూ 1.4ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 14/10. ఇప్పుడు అంతర్యుద్ధం 5 10 క్యాన్సిల్ అవుతాయి. 5 10 క్యాన్సిల్ అవుతాయి. 14 10 క్యాన్సిల్ అవుతాయి. 5 1s are 5 2s are. 5 1s are 5 2s are. 2 7s are 2 5s are. 1/3 ఇంటూ 22/7 ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 7/5. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? 3 పైన ఎక్కడ క్యాన్సిల్ అవ్వదు. 7లో క్యాన్సిల్ అవుద్ది. 7 1s are 7 1s are. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? 2 1s are 2 11s are. ఇంకేం మిగిలింది? 1/3 ఇంటూ 11/1 ఇంటూ 1/1 ఇంటూ 1/2 ఇంటూ 1/5. మల్టిప్లై చేద్దాం. 1 11s are 11. 1 11s are 11. 11 1s are 11. 11 1s are 11. 11 1s are 11. By 3 1s are 3. 3 1s are 3. 3 2s are 6. 6 5s are 30. 3 1s are 3. 3 1s are 3. 3 2s are 6. 6 5s are 30. 11/30 వచ్చింది. ఇది ఏంటి? ఒక కోన్ యొక్క వాల్యూమ్. మరి ఇలాంటివి 4 ఉన్నాయి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్.
ఈజ్ ఈక్వల్ టు 4తో మల్టిప్లై చేయి. 4 ఇంటూ 11/30. ఇక్కడ బై 1 పెట్టుకో, మల్టిప్లై చేయి. 4 11s are 44/30. డివిజన్ చేయి. 2 2s are క్యాన్సిల్ చేయి. 2 2s are 2 2s are 2 15s are 22/15 వచ్చింది. 22ని 15తో డివిజన్ చేయి. 22 15. 15 1s are 15. 12 నుంచి 5 తీస్తే 7. 7 అనేది పోదు కాబట్టి పాయింట్ పెట్టుకోవచ్చా? పాయింట్ పెట్టుకొని 0. 15 4s are 60. 0లో 0 తీస్తే 0. 7 6 తీస్తే 1. అలాగే పాయింట్ ఉంది కాబట్టి 0. 15 6 are 90. మళ్ళీ చాలు. సేమ్ వచ్చింది ఆన్సరు 1.46 సెంటీమీటర్స్. వాల్యూమ్ కాబట్టి క్యూబ్ పట్టాలి. ఇది 4 కోన్స్ తాలూకా వాల్యూమ్, ఇది సిలిండర్ తాలూకా వాల్యూమ్. ఇద్దరిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎవరిని ఎందుకంటే సిలిండర్లో 4 కన్నాలు పెట్టారండి, అదే క్యూబాయిడ్లో 4 కన్నాలు పెట్టారు. ఇప్పుడు ఆ సిలిండర్ ఆ క్యూబాయిడ్లో 4 కన్నాలు పెట్టారు. ఆ 4 కన్నాలు కూడా కోన్ షేప్లో ఉన్నాయి. అప్పుడు ఆ వుడ్ యొక్క వాల్యూమ్ కావాలంటే ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫైండ్ చేసి దాంట్లోంచి వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ని తీసేయాలి. మరి చెక్కేశారు కదండి, కోన్లు లేవు ఇక్కడ, కన్నాలు పెట్టారు ఇక్కడ. ఆ చెక్కేసిందంతా తీసేయాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 525 మైనస్ వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ వచ్చేసి 1.46. 525లో నుంచి 525కి పాయింట్ పెట్టి 2 జీరోలు రాసుకో. పాయింట్ కింద పాయింట్ పెట్టు. 1.46. 0లోంచి 6 తీలం అప్పు ఇస్తాడు. ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 10 9 అవుతుంది. 10 6 తీస్తే 4. 9లోంచి 4 తీస్తే 5. పాయింట్ 4లోంచి 1 తీస్తే 3 2 5. 523.54. ఇది వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ పట్టాలి. సో వాల్యూమ్ ఆఫ్ రిమైనింగ్ వుడ్ ఈజ్ 523.54 సెంటీమీటర్ క్యూబ్. దట్స్ ఆల్.